మలబద్ధకం, రక్తహీనత, ఒంట్లో వేడిని తగ్గించటం, బరువు తగ్గటంలో సహాయం చేయటం, కంటి చూపును పెంచడంతో పాటు పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న బీరకాయతో పచ్చిశనగపప్పు కూరను ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. వెల్కమ్ టు వంటలమ్మి. నేను మోనిక. ముందుగా బీరకాయ పచ్చిశనగపప్పు కూరను చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో 2.5 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత 1/2 స్పూను జీలకర్ర, 1 స్పూను మినపప్పు వేసి వేయించుకోవాలి. ఇది కాస్త వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ, 2-3 పచ్చిమిరపకాయలను సన్నగా తరిగి వీటిని కూడా వేసుకుని వేయించుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదండి, కొద్దిగా వేగితే సరిపోతుంది. ఇలా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కాస్త వేగిన తర్వాత కరివేపాకు కూడా 2-3 రెమ్మలు వేసుకుని కాస్త వేయించుకోవాలి. తర్వాత 1 కేజీ బీరకాయలు ఇలా తొక్కు తీసి చిన్న ముక్కలుగా చేసుకుని ఈ తాలింపులో వేసుకోవాలి. బీరకాయలు కట్ చేసుకునేటప్పుడు చేదులు చూసుకోండి, కొన్ని చేదవటానికి కూడా అవకాశం ఉంటుంది. ఇలా తాలింపులో బీరకాయ ముక్కలు వేసిన తర్వాత మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఈ బీరకాయ ముక్కల్లోనే పచ్చిశనగపప్పు కూడా వేసుకోవాలి. దానికోసం 1/2 కప్పు పచ్చిశనగపప్పును 1/2 గంట సేపు నానబెట్టుకోవాలండి. ఈ 1/2 కప్పు పచ్చిశనగపప్పు స్పూన్ మెజర్మెంట్లో వచ్చేసి 6-7 స్పూన్లు ఉంటుంది. ఇలా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పును బీరకాయ ముక్కల్లో వేసేసుకుని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టి కుక్ చేసుకోవాలి. బీరకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఇలా కుక్ చేసుకునేటప్పుడు నీరు అనేది ఎక్కువగా వస్తుంది బీరకాయలో నుండి. ఇలాగే హై ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇలా బీరకాయల్లో నుండి వచ్చిన నీరు సగం అయ్యేంత వరకు స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలండి. ఇలా నీరు సగం వరకు డ్రై అయిన తర్వాత 1 స్పూను గళ్ళుప్పు వేసుకోవాలి. అలాగే 1.5 స్పూన్లు కారం కూడా వేసుకోవాలి. ఉప్పు కారం అనేది మీ రుచికి తగినట్లుగా అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. బీరకాయలోకి వచ్చేసి ఉప్పు కారం తక్కువగా ఉంటేనే రుచి బాగుంటుందండి. ఇలా ఉప్పు కారం వేసుకున్న తర్వాత స్టవ్ను మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసి మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఈ వాటర్ అనేది పూర్తిగా డ్రై అయిపోయేంత వరకు కుక్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా వాటర్ మొత్తం డ్రై అవ్వాలి. అప్పుడు 1/2 స్పూను ధనియాల పొడి కూడా యాడ్ చేసుకుని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ను లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని 2 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే బీరకాయ పచ్చిశనగపప్పు కూర రెడీ అయిపోతుందండి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న బీరకాయ కూరను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం వంటలమ్మి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కు తప్పకుండా షేర్ చేయండి.